వర్షం వల్ల ఇంత పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నైట్ 12:30 కాల్ రావడం జరిగింది. లోడ్ తీసుకొని రాజంపేటకు వచ్చాం. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదని వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద లోడ్ తడిచిపోయింది. ఏం చేయాలో అర్థం కాక చూస్తుంటే పక్కనే క్లోజ్లో ఉన్న ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తే వెహికల్ని ఇమ్మీడియట్గా అక్కడ పార్క్ చేసి ఆ లోడ్ మొత్తం నైట్ అంతా క్లియర్ చేసి, నా మైండ్కి నేను చెప్పుకున్న ఒక్కటే విషయం ఏంటంటే, బిజినెస్లో లాస్ కూడా ఉంటుంది, ప్రాఫిట్తో పాటు అన్నిటినీ ఫేస్ చేయగలిగితేనే బిజినెస్లో ముందుకెళ్తాం. ఛాలెంజెస్ కూడా అనే ఒక పాజిటివ్ నోట్తో నాకు నేను ఆన్సర్ ఇచ్చుకొని వెంటనే నా డే అయితే స్టార్ట్ చేసి ఇమీడియట్గా తిరుపతిలో కాన్ఫరెన్స్ కంప్లీట్ చేసుకొని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అయిన శ్రీవారి విడిది నుంచి కాల్ అయితే రావడం జరిగింది. మాకు సోఫా రిక్వైర్మెంట్ ఉంది, రావాలి అని. సో అక్కడికి వెళ్ళి సైట్ విజిట్ కంప్లీట్ చేసుకొని మెజర్మెంట్స్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని రాజంపేటకి రిటర్న్ రావడం జరిగింది. రాజంపేటకు వచ్చి ఇక్కడ ఒక డెలివరీ ఉంటే పర్సనల్గా నేనే డెలివరీకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. 2 weeks బ్యాక్ ఈ ఆర్డర్ అయితే తీసుకొని కలర్ నుంచి సైజ్ నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళకి నచ్చినట్టుగా కస్టమైజ్ అయితే చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒక కంప్లీట్ కస్టమైజ్డ్ సోఫా కమ్ బెడ్, చాలామందికి ఫేవరెట్ కూడా. అండ్ స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకి సోఫా కమ్ బెడ్ కంపల్సరీ యూజ్ అవుతుంది. రిపీటెడ్ ఆర్డర్ శివసాయి ఫర్నిచర్కి రావడానికి ఒకే ఒక రీజన్ ఏంటిదంటే, ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో కస్టమర్కి నచ్చినట్టుగా డీటెయిలింగ్ తీసుకొని ఎక్కడ మిస్ కాకుండా డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ఇంటికి కూడా ఎలాంటి కస్టమైజ్ ఫర్నిచర్ కావాలన్నా శివసాయి ఫర్నిచర్ని కాంటాక్ట్ అవ్వడం కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.